Hi everyone, welcome back to my channel. Well, if you are watching me for the first time, నేను దుర్గా యరమల. సో మోస్ట్లీ నేను లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తుంటా అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ నచ్చితే అక్కడ కూడా ఫాలో అయిపోండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా చెల్లి బర్త్డే రేపు. ఇప్పుడైతే యాక్చువల్గా ఫ్రైడే ఈవినింగ్ తన బర్త్డే వీకెండ్ ఐషుని తీసుకొచ్చి కొంచెం ప్రెప్ చేసేసుకొని రేపు మార్నింగే అక్కడికి వెళ్ళాలి మా చెల్లి దగ్గరికి. యూజువల్లీ బిఫోర్ బేబీస్ అట్లా అంతా మా ఇంట్లో బర్త్డే అంటే చాలా హడావుడి. మేమిద్దరమే, నేను మా చెల్లి. బర్త్డే వస్తుంది, అన్నీ కొనుక్కోవాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి. బట్ సమ్హౌ నేనైతే చాలా చేంజ్ అయిపోయాను. ఓకే బర్త్డే వస్తుంది, ఓకే న్యూ డ్రెస్ కొనుక్కోవాలి అంతే. అండ్ నా బర్త్డే కన్నా ఎక్కువ ఐషు బర్త్డే వస్తుంది, దానికి ఏం తీసుకోలేకపోతే నా బర్త్డే కూడా దానికి ఏం తీసుకోవాలి. సో దానికి ఇష్టమైన రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి, తనకు ఏంటి అంతా అలాగే అయిపోతుంది. నాకు తెలిసి మా చెల్లి కూడా అదే ఫేస్లో ఉంది. అండ్ మోరోవర్ అసలు రేపు తను చాలా బిజీగా ఉంది. తను రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫుల్ టు తనకి మేకప్స్తో బుక్ అయిపోయింది. మా చెల్లి మేకప్ ఆర్టిస్ట్. సో ఇదంతా ఇట్లా పెళ్ళిళ్ళ సీజన్ అవన్నీ కూడా నడుస్తున్నట్టు ఉన్నాయి. సో తను చాలా ఆక్యుపైడ్ ఉంది. అండ్ కేక్ కూడా నాకు తెలిసి రేపు ఈవినింగ్ అలా కట్ చేస్తాం అనుకుంటా. ఇప్పుడైతే నేను వెళ్ళి ఐషుని పిక్ చేసుకుని ఇంకొన్ని పనులు చేసుకుని వచ్చేస్తా. ఐషు వెళ్దామా, కేక్ పిక్ చేసుకుందామా? నువ్వు సెలెక్ట్ చేస్తావా చిట్టికి? సరిపోదా. నేను కేక్ పిక్ చేసుకున్న ప్లేస్ వచ్చేసి జూలియాస్ హోమ్ స్టైల్ బేకరీ. ఐషు థర్డ్ బర్త్డేకి నేను ఇక్కడే తీసుకున్నా. తనని తీసుకువెళ్ళి నేను కొన్నాను, తనకి కేక్ కావాలి అని చెప్పి. సో తను అది గుర్తుపెట్టుకొని చిట్టికి కూడా నేనే సెలెక్ట్ చేస్తా, అక్కడే వెళ్ళి కొందామని చెప్పి కేక్ తీసుకుంది, తనే పిక్ చేసుకుంది. దీస్ డేస్ హర్ ఫేవరెట్ కలర్ ఇస్ పింక్. సో పింక్ కలర్ కేక్ పిక్ చేసేసుకుంది. అండ్ తనకు కూడా ఒక కప్ కేక్ కావాలి అని చెప్పి అది కూడా తీసుకుంది తను. అది డైనోసారా? ఓకే ఐషు, నీకు చిట్టి కేక్ నచ్చిందా? అండ్ ఇంకా ఇంటికి వచ్చేసరికి మా పెద్దమ్మ అన్ని స్పెషల్స్ కుక్ చేసేస్తుంది. నార్మల్ డేస్లోనే తను చాలా కుక్ చేసి పెడుతుంది మాకు. ఇంకా దట్టు బర్త్డే అంటే ఇంకా అన్నీ చేసేసింది. వడ, పచ్చడి, సాంబార్, ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి అన్ని వెజ్ స్పెషల్స్ అవన్నీ కూడా చేసి పెట్టేశారు. వద్దా అక్క రావద్దా, అక్క రావద్దా? అండ్ ఇక్కడ చూస్తే నిహిరాకి కోపం వస్తుంది. ఐశ్వర్య నేను ఎత్తుకొని అది వచ్చి నా మీద పడుకొని అలా చేస్తుంటే వద్దు అని అరుస్తూ ఉంది. అండ్ ఆ రోజు అంతా అలాగే చేసింది. ఎప్పుడు ఐశ్వర్య నా దగ్గరికి వస్తే అప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయి భరత్ దగ్గరికి వెళ్ళి కూర్చునేది. ఒక 2 to 3 hours అయితే అలాగే చేసింది. తనకు చాలా కోపం వచ్చింది, ఏంది నన్ను ఎత్తుకోకుండా ఓన్లీ ఐషుని ఎత్తుకుంటుంది అని చెప్పి. అండ్ ఐషు కూడా ఇంకా చిన్నదే కదా, సో దానికి అంత తెలీదు. ఎక్కువసేపు ఎవరితో ఆడుకున్నా కూడా, నిహిరాని చాలాసేపు ఎత్తుకున్నా కూడా తనకి వెంటనే పొసెసివ్నెస్ వచ్చేస్తుంది. సో ఇంకా కేక్ కటింగ్ చేయలేదు, మేము మా చెల్లి కోసం వెయిట్ చేస్తూ ఉన్నా ఈవినింగ్. యాక్చువల్గా తను మార్నింగ్ మొత్తం బిజీగానే ఉంటే మేకప్స్తో, అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా తనకి మేకప్స్తో బిజీగా ఉందంట. అండ్ చాలామంది మీరు రీచ్ అవుతున్నారు, తనని మేకప్కి ఎలా రీచ్ అవ్వాలి నేషనల్ ఏరియాలో ఉన్న వాళ్ళు అని చెప్పి. డైరెక్ట్గా తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మీరు దాంట్లో రీచ్ అవ్వచ్చు. తను మీకు గెట్ బ్యాక్ అవుతుంది. మీకు నేను తన పేజ్ కూడా ఇన్ కేస్ తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నిహిర్ ఆయుష్ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఎంత లాఫ్ అయిందా? ఎంత లావ్ అయిందా? లెగ్స్ ఉన్నాయా? చూడు. లేదు ఓకేనా? బెలూన్ కావాలా? బెలూన్ తీసుకురా ఐషు. సింగిల్ బెలూన్ నిహిరకి ఇవ్వు. ఈవినింగ్ అయ్యేసరికి అయితే చాలా రెయిన్ పడింది అండ్ మంచి బ్యూటిఫుల్ రెయిన్బో కనిపిస్తూ ఉంది. అందుకే ఇక్కడ మా పెద్దమ్మ ఐషుని బయట కూర్చోబెట్టుకొని చూపిస్తూ ఉంది, రెయిన్బో చూడు ఎంత బాగా వచ్చింది అని చెప్పి. ఇంకా బాగుంది కదా.
ఇంటికన్నా కొంచెంసేపు లేనా ఐషు ఎందుకు వేయలేదు నా రోజా నువ్వే లలలలలా దిగిరా నువ్వు రామయ్య ఇప్పుడే మళ్ళీ రాడు ఇప్పుడు చెప్పు నాకు ఇసి పెట్టావా నేను వైషు కిస్ పెట్టు థ్యాంక్ యూ కన్నమ్మా థ్యాంక్ యూ కన్నమ్మా ఇది నువ్వే కొన్నావా నా కోసము మొత్తం నువ్వే సెలెక్ట్ చేయించావా అన్ని కలర్స్ అన్ని బాగుంది కన్నా అండ్ ఇక్కడ అయితే ఐషు మెంటల్గా ఫిక్స్ అయిపోయింది కేక్ అంటే నేనే కట్ చేయాలి అని చెప్పి బికాస్ తన బర్త్డే మా మమ్మీ బర్త్డే అట్లా తనే కట్ చేసింది సో జ్యోతి బర్త్డే కూడా నేనే కట్ చేసేస్తా అనుకుంది లేదమ్మా అట్లా కాదు నువ్వు కట్ చేయకూడదు అది ఇది అని చెప్తే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళి ఇంకా మా పెద్దమ్మ దగ్గర కూర్చొని ఉంది బట్ మేము అదే రోజు రీల్ కూడా చేసాము ఇంకా తను వెళ్ళి కట్ చేసేసింది అప్పుడు ఇంకా తను చాలా ఎక్సైట్ అయిపోయింది అది చేశాక అండ్ ఇక్కడ చూస్తే నిహిరాకి కేక్ అది చాలా మంచిగా ఫ్యాసినేటింగ్ అనిపించినట్టుంది అండ్ తన హైట్ కి కరెక్ట్ గా సరిపోయింది ఆ కేక్ కూడా మెల్లగా కొద్దిగా క్రీమ్ తీసుకొని తింటూ ఉండే మేము హడావుడిగా ఆ ప్రాసెస్ లో కేక్ కట్ చేసి దాంట్లో ఉన్నప్పుడు అయితే అండ్ ఇక్కడ చూస్తే మోడీ టాయ్స్ నుంచి మా చెల్లి గిఫ్ట్స్ తెప్పించింది ఐషుకి చిన్నారమ్మకు నిహిరాకి ఐషాని చూడు ఏంటో బేబీ కృష్ణయ్య చిట్టి బర్త్డే గిఫ్ట్ ని కృష్ణయ్య తెప్పించింది అది మంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ వాళ్ళకు బాగా నచ్చాయి ఆ టాయ్స్ అండ్ ఇంకా బుక్స్ కూడా వస్తాయి సో మీరు పిల్లలకి ఎవరికైనా దేవుళ్ళ స్టోరీస్ ఇంట్రడ్యూస్ చేయాలి చెప్పాలి ఇట్లా బెడ్ టైమ్ స్టోరీస్ లాగా అనుకుంటే ఇది చాలా మంచి ఆప్షన్ అండ్ రేంజ్ ఆఫ్ స్టోరీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ నాకు ఆ దుర్గామాత బుక్ అయితే చాలా నచ్చింది అండ్ ఐషుకి కూడా బాగా నచ్చింది అండ్ హీరా కూడా బుక్స్ తెచ్చి చిట్టికి ఇస్తుంది చదివిచ్చు అని చెప్పి మేమైతే ఇప్పుడు పర్సీ ప్రెస్ట్ లేక్ స్టార్ట్ అయిపోయాము ఇదైతే ఫస్ట్ టైం వెళ్ళడము బట్ మా చెల్లి వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారంట ఇక్కడ ఐషాని తిరిగేసి బుక్ చదువుతుంది యాక్చువల్గా తన స్టోరీస్ చూస్తుంది టీవీలో ఆ స్టోరీ గుర్తు పెట్టేసుకొని బుక్ ఓపెన్ చేసి తన స్టోరీ చదువుతుంది కదా నాన్న పెద్దమ్మా అండ్ ఇక్కడ కమింగ్ టు మై అవుట్ఫిట్ నేను ఇది లాఫ్ట్లో పర్చేస్ చేశాను సో ఇది మస్టర్డ్ ఎల్లో ప్యాంట్ కాబట్టి నేను బ్లాక్ టీతో దీన్ని పేర్ చేసేసాను అండ్ ఇక్కడ మేము పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటే బాలాజీ చిట్టి వాల్మార్ట్లో ఆర్డర్ పిక్ చేసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు స్వింగ్ చైర్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేశారు సో అవన్నీ పిక్ చేసుకొని వాళ్ళు మేము వెళ్ళాక ఒక 10-15 మినిట్స్ అంతా వచ్చేసారు అదిగో చిట్టి వాళ్ళు వచ్చారు కనిపిస్తుందా హాయ్ నిహిరా హలో అండ్ ఇక్కడైతే వీళ్ళు ఏ చెట్లకి స్వింగ్ కట్టాలి అని చెప్పి కాసేపు డిస్కషన్ చేసుకున్నారు తర్వాత ఫైనల్లీ ఆ స్వింగ్ కట్టేశాక ఆ ఐషుకి అయితే బాగా నచ్చింది ఇద్దరు ఐషు నిహిరా ఫుల్గా ఎంజాయ్ చేశారు అండ్ బాగుంది ఆ పార్క్ కూడా చాలా మంచిగా అనిపించింది వాళ్ళిద్దరు చూడు ఒకళ్ళ పైన ఒకళ్ళ కాళ్ళు చేతులు వేసుకొని
అండ్ ఇక్కడ చూస్తే మొన్న మామ్ డ్యూటీ. సో, ఐషుకి స్వింగ్ చాలా ఇష్టము. ఏ సార్ట్ ఆఫ్ స్వింగ్ అయినా అదంతా ఎంజాయ్ చేస్తుంది. సో, నేను బాగా ఊపుకుంటూ కూర్చున్నా. చాలా నచ్చింది తనకి. అండ్ వీళ్ళు స్వింగ్‌తో పాటు కిడ్స్ ఇద్దరికి చైర్స్ కూడా తీసుకున్నారు. వీళ్ళ సంగతి తెలిసి మేము చైర్‌లు ఎక్కుతామంటారని చెప్పి మీరు చూస్తే నిహిర పెద్ద డాన్ కూర్చుంటూ కూర్చుంది ఆ చైర్ ఎక్కి. ఇద్దరికి ఇట్లా డైనోసార్ చైర్స్ అవి కూడా తీసుకొనొచ్చాం. అండ్ దే హాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. అండ్ ఐషుని భరత్ లేక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. సో, తను అలా ఎళ్ళినప్పుడు మేము కూడా స్వింగ్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాము. వస్తే ఎలాగో మా ఇద్దరిని ఎక్కనివ్వదు అని చెప్పి మేము కూడా అలా కాసేపు స్వింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసాము. మంచిగా అనిపించింది. అది అనుకున్నాం నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎవరి స్వింగ్ వాళ్ళు తెచ్చుకోవాలి. లేకపోతే ఇది అసలు మనల్ని ఎక్కనివ్వదు అని చెప్పి. అండ్ దిస్ ఇస్ సిస్టర్స్ టైమ్. మేమిద్దరం కాసేపు ఏదో అట్లా మాట్లాడుకుంటూ, ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ, ఫోటోస్ తీసుకుంటూ అలా అలా టైమ్ పాస్ చేసాము. పార్క్ నుంచి డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేసాం. ఇంటికొచ్చిన వెంటనే ఇంకా వీకెండ్ డ్యూటీస్‌లోకి దిగిపోయాము. సో, ఇక్కడ చూస్తే భరత్ మొత్తము కిచెన్ అదంతా క్లీన్ చేసేస్తున్నాడు. డిషెస్ అవన్నీ బాక్సెస్ మొత్తం క్లీన్ చేసి నెక్స్ట్ డే కోసము ప్రెప్ చేస్తాడు తను. అండ్ నేనేమో మా సోఫా బాగా అన్నీ స్టెయిన్స్ అవన్నీ అవుతే అది క్లీన్ చేస్తున్నాను. ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర చూసాను. స్పాట్ క్లీనర్ మీకేమైనా స్టెయిన్స్ అట్లా పడితే ఎయిదర్ కార్పెట్, ఫ్యాబ్రిక్, సోఫాస్ ఇవన్నీ కూడా చాలా మంచిగా వర్క్ అయితాయి. అండ్ మాకు ఆల్రెడీ కార్పెట్ మీద అట్లా కాఫీ స్టెయిన్ పడింది. అది కూడా ఆల్మోస్ట్ 99% ఆ స్టెయిన్ కూడా పోయింది. అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది. నేను మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా కావాలి అంటే చెక్‌ఔట్ చేయండి. And that's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.